ఆయన ఇచ్చాడు నాకు టికెట్ అని. అనిల్ యాదవ్ టికెట్ ఇవ్వద్దని అక్కడ ఉన్న రెడ్లందరూ గొడవ చేసి ఇచ్చాడు కదా ఆయన. కాబట్టి మరి గెలిచారు కదా. అంటే ఒక టైం అంతే. గెలిచేవాడే గెలుస్తాడు అనుకుంటే కనుక పలన్ రాజు ఎందుకు ఓడిపోవాలా, హర్షవర్ధన్ ఎందుకు ఓడిపోవాలా, సలిజనేది ఎందుకు ఓడిపోవాలా, రఘువీరారెడ్డి ఎందుకు ఓడిపోవాలా, పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోవాలా బేసిక్గా. కాబట్టి ఇవన్నీ ప్రజాభిప్రాయం ప్రజాభిష్టం వేరుగుంటుంది, అన్వయించుకోవడం ఎవరి లెక్క వాళ్ళది. ఒకటే ఏంటంటే మనకి జరుగుతున్నది రెండే, ప్రో ఆర్ యాంటీ. ప్రో వేవ్ వచ్చింది చంద్రబాబు గెలిచారు 14లో, ప్రో వేవ్ జగన్కి వచ్చింది 19లో గెలిచారు. ఈ దఫా యాంటీ వేవ్ జగన్కి వచ్చింది గెలిచారు. రేపు ప్రభుత్వ యాంటీ వేవ్ మీద డిపెండ్ అవడమే తప్పించి ప్రో వేవ్ టైం అయిపోయింది. ఫస్ట్ ప్రో వేవ్ తెలుగుదేశానికి వచ్చింది, బాబు గారు అయితే పాలన సెట్ చేస్తారని రాష్ట్రం విడిపోయిన టైంలో ఇచ్చారు, బట్ ఫెయిల్ అయింది. అంటే అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంటారు, నేను అట్లా అనుకోను. అప్పుడు జగన్ అనుకూల ఓటు, జగన్ అనేటువంటి వాడికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఎట్లుంటుంది అనేటు పాదయాత్ర చేశాడు కాబట్టి అనుకూల ఓటు అది. అంతకుముందు చంద్రబాబు అనుకూల ఓటు, 19లో జగన్ అనుకూల ఓటు. ఈ దఫా జగన్ వ్యతిరేక ఓటు, నెక్స్ట్ జరిగేది చంద్రబాబు వ్యతిరేక ఓటు అవుతుంది. అదే దాన్ని సరిచేసే ప్రయత్నం ఈ లోపు చేస్తారు ఆటోమేటిక్గా, ఒక్కోటి ఇచ్చుకోవడం, చివరికి వచ్చే